విజయనగరం జిల్లా గర్విడ్లో వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి స్టైఫండ్ పెంచట్లేదని, ఒకవైపు ఫీజులు పెంచుకుంటూ పోతున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు ఇచ్చే ఇంటర్న్షిప్ టైంలో ఇచ్చేటువంటి స్టైఫండ్ విషయంలో మాత్రం పెంచుకుంటూ పోవట్లేదు. అదేవిధంగా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు విషయంలో కూడాను వీళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ తర్వాత రిలీవ్ అయిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనేటువంటిది విద్యార్థుల తాలూకు ఆందోళనగా కనిపిస్తున్నది. ఇప్పుడు మనతో విద్యార్థులు ఉన్నారు, గరివిడి విద్యార్థులు, వీళ్ళని అడిగి మాట్లాడతాం. చెప్పండి, మీ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో ఏం జరుగుతుంది? మీరు స్టైఫండ్ విషయంలో ఎందుకు పోరాటం చేయవలసి వస్తుంది? ఎంత ఇస్తున్నారు, ఎంత ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నేను ఈ కాలేజ్లో 2020లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నాను. 2 monthsలో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్కి వెళ్ళబోతున్నాను. మాకు 13 సంవత్సరాల నుంచి 7,000 మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు. అప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసుకొని, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ బేస్ చేసుకొని, అప్పుడు మా దగ్గర ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేశారో, నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నా దగ్గర 35,000 రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేశారు. ఇప్పుడు అదే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలంటే మా జూనియర్స్ వాళ్ళ దగ్గర 50,000 రిజిస్ట్రేషన్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు పెంచినప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఏదైతే రావాలో ఆ ఫీజు స్టైఫండ్ అనేది ఎందుకు పెంచరు? ప్రతిదీ మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు స్ట్రిక్ట్గా, అలాగే మాకు కూడా మాకేదో కల్పించాల్సిన హక్కుని వాళ్ళు ఎందుకు కల్పించరు అని మేము కోరుతున్నాం. ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం. ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఆ ఇచ్చే 7,000 మేము చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం సరిపోదు. రొటేషన్ ఉంటుంది, స్టాటిక్ ఉంటుంది. ఈ 2 పీరియడ్స్లో మేము ఏదైతే వర్క్ ఉంటుంది, కొన్ని డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేయాలి. అక్కడ మేము నేర్చుకోవాల్సింది తీసే వర్క్ ఏదైనా కానీ ఇప్పటి పరిస్థితిని బట్టి సరిపోదు. దాన్ని వెంటనే పెంచాలి. ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్న బ్యాచ్ ఏదో వాళ్ళకు కూడా పెంచినది కల్పించాలి. ఇది ఒక్క గర్విడి కాలేజీలోనే ఉందా? రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఏ కాలేజీల్లో కనిపిస్తుంది? సార్, రాష్ట్రంలో 4 వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కింద ఉన్నాయి. స్టేట్లో ఉన్న 4 కాలేజీలు సేమ్ సమస్య మీద పోరాడుతున్నాయి. మాకు స్టైఫండ్ అనేది వెంటనే పెంచాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి స్టైఫండ్ చాలా అవసరం కాబట్టి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అక్రిడిటేషన్ లేకపోతే, రికగ్నేషన్ లేకపోతే మీ తాలూకు పరిస్థితి ఏంటి? ఎట్లా ఉండబోతోంది? మీరు భవిష్యత్తు చదువులకు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం కానీ ఎట్లాంటి అవకాశాలను కోల్పోతారు? ఇప్పుడు మాకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నిషన్ లేకపోతే మేము తర్వాత నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు కానివ్వండి, ఇంకా ఫారెన్ కంట్రీస్ వెళ్ళి ఏదో ఒక పీజీ ఇంకా అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలనే అవకాశాలు కానివ్వండి, ఆ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వాటన్నిటికీ దేనికి ఎలిజిబుల్ కాదు మేము. ఇంకా అక్కడ ఎగ్జామ్స్తో పాటు ఒక్కొక్క ఏపీసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి దానికి కూడా అవకాశం ఉండదు. ఒక రిజిస్టర్డ్ కాలేజ్ నుంచి మాత్రమే ఆ స్టూడెంట్ మాత్రమే వెళ్ళాలి. మీరు ప్రాపర్గా ఎట్లా అసలు అడ్మిషన్ ఎట్లా సంపాదించారు? ఎంసెట్ త్రూ కదా సంపాదించారు, అది ప్రభుత్వం నిర్వహించిందే కదా. మరలా మీరు అవుట్ ఇచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్ మీద మీకు ఎందుకు అనుమానాలు ఉన్నాయి? అవును, మేము అడ్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది కాలేజ్ నిర్మించిన తర్వాత అడ్మిషన్లు మాకైతే ఇచ్చింది. అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత వీసీఐ అనేది అడ్మిషన్ ప్రొసీజర్ ఎట్లా జరిగింది? ఎంసెట్లో మేము ఎంసెట్ రాసినాకే ఇక్కడికి వచ్చామండి. ఎంసెట్లో సీట్లు వచ్చిన తర్వాత, ర్యాంక్స్ అనేవన్నీ వచ్చిన తర్వాత కాలేజ్ అనేది మేము కౌన్సిలింగ్లో పెట్టుకున్నప్పుడు గన్నవరం, తిరుపతి, ప్రొద్దుటూరుతో పాటు గర్విడి కౌన్సిలింగ్లో 4 కాలేజీలు పెట్టుకున్నాము. అప్పుడు మాకు గర్విడిలో సీట్ వచ్చింది. ఆ కాలేజ్లో మేము అడ్మిషన్లు తీసుకున్నాం. తర్వాత వీసీఐ రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్లో వస్తుంది అని చెప్పారు. ఇలా ఒక ఫస్ట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రస్తుతానికైతే వచ్చింది, కానీ 3rd, 4th ఇయర్ వాళ్ళకి ఇంకా రాలేదు. 4th ఇయర్ మేము ఇంకో 2 నెలలు బయటకు వెళ్ళిపోబోతున్నాము, ఇంటర్న్షిప్కి వెళ్ళిపోబోతున్నాము. ఈ లోపల మాకు ఇంకా రికగ్నిషన్ రాలేకపోయినప్పుడు మేము ఇంటర్న్షిప్కి ఎలా వెళ్తాము, తర్వాత ఇంకేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఎలా అనేది ఇప్పుడు మాకు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మాకు తెలియట్లేదు ఇప్పుడు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది? ఈ ఉద్యమం అనేది అప్పటి నుంచి చేస్తున్నారు. మీరు గతంలో అడిగుంటారు కదా చాలాసార్లు, ఎన్నిసార్లు అడిగుంటారు. ఈ రోజున పూర్తిగా టెంట్ వేసి నిరాహార దీక్ష వరకు ఇంత తీవ్రతను తీసుకురావడానికి కారణం ఏంటంటే? ఇంత తీవ్రతను తీసుకురావడానికి కారణం మాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదండి. 13 సంవత్సరాల క్రిందట మాకు 4,500 ఇచ్చి అప్పుడు ఉద్యమం చేస్తే మాకు 7,000 కిందకి పెంచారు. మళ్ళీ ఆ 7,000 నుంచి ఇప్పుడు వరకు మాకు ఏ ఇంప్రూవ్మెంట్ లేదండి. వీసీఐ నామ్స్ ప్రకారం యాజ్ పార్ విత్ మెడికల్ స్టూడెంట్స్ మాకు కూడా 25,000 స్టైపెండ్ ఇవ్వాలి. బికాస్ మెడికల్ స్టూడెంట్స్కి 25,000 ఇస్తున్నారు, మాకు ఇవ్వాలి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని మేము చేస్తామండి. మేము వాళ్ళు మనుషులకి సేవ చేస్తాం, మేము యానిమల్స్కి చేస్తాము. డిఫరెంట్ యానిమల్స్ అండి. వాళ్ళన్నా అంటే మేము మెడికల్ వాళ్ళని ఏమన్నట్లేదండి. వాళ్ళు హ్యూమన్స్ ఒక్కరికి చేస్తారు, మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్కి
సర్జరీస్ గట్రా చేస్తాము. వాళ్ళకి ఇచ్చిన విలువ మాకెందుకు లేదండి? మేము అంత మమ్మల్ని అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు నీట్ ప్రకారం వచ్చారండి, ఒప్పుకుంటాం. మేము ఎంసెట్ బేస్డ్లో అనకూడదు, కానీ ర్యాంకింగ్ ప్రకారం ఇస్తారు కాబట్టి ఎంసెట్లో ది హైయెస్ట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి వెటర్నరీ ఇస్తారండి. అంటే మేము చదివి వచ్చిన వాళ్ళమే కదా. పక్క రాష్ట్రంలో ఎంసెట్ రాసి వాళ్ళకి 20,000 ఇస్తున్నారు వెటర్నరీ వాళ్ళకి. ఓన్లీ ఏపీ స్టేట్లో మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? మాకు 7,500 ఎందుకు ఇస్తున్నారు? మాకు పెంచాలండి. మాకు యాజ్ పార్ విత్ మెడికల్ స్టూడెంట్స్ 25,000కి ఇంక్రీజ్ చేయాలి. అది చేసేదాకా మా పోరాటం ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వెంకటేశ్వర వెటర్నరీ కాలేజ్ విద్యార్థులు చెప్తున్న దాంట్లో కూడాను ఒక న్యాయం కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు కంపారిటివ్గా ఎంసెట్ ఏదైతే ఎంబీబీఎస్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చే మంచి ర్యాంకులు వచ్చే వాళ్ళు ఎంబీబీఎస్ అవుతారు, తర్వాత ర్యాంక్స్ వచ్చే వాళ్ళు వెటర్నరీకి వస్తారు. వాళ్ళకి ఇంటర్న్షిప్లో ఈ 25,000 వస్తుంది, వీళ్ళకి ఇంటర్న్షిప్లో 7,500 వస్తుంది. అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 13 సంవత్సరాల నుంచి అదే అనుకుంటుంది. ఒకవైపు యూనివర్సిటీ ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతుంది. ఆ రేషియో కూడాను వీళ్ళకి ఇంటర్న్షిప్ పెంచకపోవటం, స్టైఫండ్ పెంచకపోవటంలో అనేటువంటి దాని మీద వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళకి గుర్తింపు విషయంలోనే ఒక పెద్ద ఆందోళన ఉంది. స్టైఫండ్ అనేటువంటిది ఆర్థికపరమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది, కానీ గుర్తింపు ఏదైతే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో దాని గుర్తింపు విషయంలోనైతే మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మరికొద్ది నెలల్లోనే వీళ్ళు రిలీవ్ అవ్వబోతున్నారు. తర్వాత పీజీ కోర్సెస్కి, తర్వాత అంతర్జాతీయ కోర్సెస్కి వీళ్ళు వెళ్లాల్సి ఉంది. ఈ వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఇప్పుడు ఆ గుర్తింపుగా సర్టిఫికేట్ లేకపోయినట్టయితే వీళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల కోర్సు కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ తాలూకా విద్యా సంవత్సరాలన్నీ కోల్పోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో వీళ్ళు ఆందోళన బాట పట్టారు. దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.